ఇక ఇవాళ మా పొలంలో అయితే వరి కలుపు తీయడానికి అయితే వచ్చినాం. ఇక వర్షము అత్తలేదు పోతలేదు. ఇక మొత్తం వేసిన పొలం అంతా బండ పడ్డది. ఇక ఈ బండలనే కలుపు తీస్తున్నాం. ఇక మా గడ్డి చూడు, పొట్టు పొట్టు గడ్డి పెరిగింది. కలుపు తీద్దామంటే చుక్క నీళ్ళు లేవు. ఇక బండ పడ్డది, కాలు కూడా దిగబడతలేదు. ఇక ఒక కైకిలామని పెట్టుకొని కలుపు తీస్తున్నా పొద్దున్నుండి ఈ ఒక్క మునుము ఒక్కటే తీసినాము ఆ ఒడ్డు నుండి. ఇక ఈ ఒడ్డు వరకు ఒక్కటే మునుము. ఇక ఈ మునుము కూడా వెళ్తామో లేదో తినడానికి ఆళ్ళు అవుతుంది బుక్కడంతా తిని. ఇక మధ్యలో అయితే లేదు, నడి మధ్యలో అట్లా అట్లా కాలు తిప్పుకుంటా చేయి తిప్పుకుంటా ఏదైనా గడ్డి కనబడితే తీసుకుంటా నడుస్తాం. ఇక ఒడ్ల చుట్టూ అయితే పొట్టు పొట్టు గడ్డి మొలిచింది. 10 రకాల గడ్డి ఉన్నది. ఈ గడ్డి అంతా కొయ్యాలి. ఫస్ట్ కలుపు అయినాక గడ్డి కొత్త. ఇక చూడండి ఇలా వరి మొక్కలేవో గడ్డి మొక్కలేవో అసలే కనబడతలేదు. ఇక ఆమెను ఒడ్డుకు పట్టించిన ఒడ్డు పొడుగుతో పుల్లు గడ్డి ఉన్నది. అసలు దిగబడతలేదు. కొంచెం తెంపుకుంటా వస్తుంది. ఇక నేనే తెంపమని చెప్పిన, ఇంటి మంచిగా తెంపమంటుందని ఆమె కూడా తెంపుతుంది. ఇక ఈ ఒక్క మళ్ళనే ఫుల్ గడ్డి ఉన్నది. అయితే నాటేసేటప్పుడు మిర్ర ఉండే, ఆ మిర్ర మేము గుంజుతా అయిపోవు కానీ మేము మిర్ర గుంజలేదు. అప్పుడు అప్పుడైనా నాటేసుకున్నాం. ఇప్పుడు కలుపు తీయాలంటే ఇక చూసుకో పొట్టు పొట్టు పట్ట దిగుతుంది. ఏలు పెడదామంటే కూడా బురద లేదు. సరే మరి బాయ్.